హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యూపీఎస్‌సి డీకోడెడ్. సో, సారీ ఈరోజు చాలా డిలే అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేయడంలో. సో, రేపటి నుంచి అలా కాకుండా చూసుకుంటా ఎవ్రీడే 4:00కి మీకోసం ప్రిలిమ్స్ వీడియో మీ ముందుకు రెడీగా ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏం చదవాలి, ఏం చదవకూడదు అండ్ విత్ ప్రాపర్ రివిజన్ చార్ట్. సో, ఈరోజు నేను ప్రామిస్ చేసినట్టుగానే నిన్న మెడివల్ ఇంకా ఏన్షియంట్ చూసాం. ఈరోజు మోడర్న్ హిస్టరీలో ఏం చదవాలి, ఏం చదవకూడదు. సో, ఇట్స్ లైక్ ఎ ఫైనల్ రివిజన్ చూడబోతున్నాం. సో, మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? సో, హియర్ గోస్. సో, ఫస్ట్ మనకి మోడర్న్ హిస్టరీలో ఆఫ్టర్ మరాఠాస్, బ్రిటిషర్స్ వచ్చాక అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్‌లో అడిగే క్వెషన్స్ కంటే కూడా దాని తర్వాత బ్యాటిల్స్ గురించి, గవర్నర్ జనరల్స్ గురించి ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారు. సో, అందుకనే ఇవి మీకు వరుసగా కీ ఈవెంట్స్ ఇచ్చానండి. 1757లో ఏం జరిగింది? లైక్ బ్లాట్ ఆఫ్ ప్లాసీ దానిలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? రీజన్స్ ఎవరు? అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ దానిలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? అగైన్ దివానీ రైట్స్ ఎప్పుడు గ్రాంట్ అయినాయి? రెగ్యులేటింగ్ యాక్ట్ ఏంటి? పిట్స్ ఇండియా యాక్ట్‌లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, అలాగే కార్న్వాలిస్ కోడ్ అంటే ఏంటి? సో, చార్టర్ యాక్ట్స్ అన్ని అండ్ లాస్ట్ చార్టర్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? సో, ఇలాగే కంప్లీట్‌గా 1857 రివోల్ట్ తర్వాత క్రౌన్ రూల్‌కి షిఫ్ట్ అయిపోతుంది మొత్తం మన అడ్మినిస్ట్రేషన్ అంతా. సో, ఇలాంటివన్నీ డీటెయిల్‌గా కీ బాటిల్స్ అండ్ ఈవెంట్స్ ఇచ్చాను. అలాగే గవర్నర్ జనరల్స్. సో, గవర్నర్ జనరల్స్‌లో కూడా వీళ్ళందరూ నేనొక 6 గవర్నర్ జనరల్స్ ఇచ్చాను. వాళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇంపార్టెంట్ తీసుకొచ్చిన ఇంపార్టెంట్ థింగ్స్ గూడా నేను ఇవ్వడం జరిగింది. లైక్ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ మీకు వెల్సీ చూస్తే సబ్సిడరీ అలయన్స్ అనగానే వెల్సీ గుర్తు రావాలి. అలాగే డల్హౌసీ అంటే రైల్వేస్, టెలిగ్రాఫ్ ఇవన్నీ మీకు తెలిసినా సరే, మీరు ఒకసారి ఈ డివిజన్ చార్ట్‌లో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ 6 గవర్నర్ జనరల్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఎగ్జాంపుల్ క్యానింగ్ చూస్తే ఈయనే ఫస్ట్ వాయిస్‌రాయ్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్. సో, ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి వీళ్ళు స్టేట్మెంట్ బేసిస్ క్వెషన్స్‌లో అడుగుతారు. అండ్ ఈ 6 గవర్నర్ జనరల్స్ ఇంకేమైనా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఉంటే ఒకసారి మీ నోట్స్‌లో ప్రాపర్‌గా రివిజన్ చేసుకోండి. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పటికి కూడా మనం కొన్ని రీసెంట్‌గా చూస్తే మనకి బీఎన్ఎస్, భారతీయ న్యాయం సంహిత ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ నాటి కాలం నాటి థింగ్స్ ఇంకా మనలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయని, వాటిని మార్చాలని సో, ఇవన్నీ రీప్లేస్ చేయడం జరిగింది. సో, అలాగే వాళ్ళ పాలిసీస్ అప్పుడున్న పాలిసీస్, అప్పుడు మన మీద పడిన ఎకనామిక్ ఇంపాక్ట్. సో, ఈ యాంగిల్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. 1 సెకండ్ సారీ. లెట్ మీ టేక్ పెన్. సో యాహ్! ఈ యాంగిల్‌లో కూడా బ్రిటిషర్స్ పాలిసీస్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్. ఈ పాలి ఈ టైప్ ఆఫ్ యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకి డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ దాదాబాయి నౌరోజీ గారు అండ్ డీఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏమైంది? రైల్వేస్ వల్ల ఏమైంది? అండ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ లైక్ ఆహ్, యువర్ జమీందారీ, రైతువారీ, మహల్వారీ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఏరియాస్ అండ్ అగ్రికల్చర్‌లో మనకి తీన్ కతియా సిస్టమ్, ఇండిగో, ఓపియం ఇవన్నీ. అలాగే మనకి ఫెమైన్స్ ఎప్పుడెప్పుడు ఎక్కువ 1870-78, 1896-97 అండ్ 1943. ఈ ఫెమైన్స్ డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూస్తే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనకి రివోల్ట్ ఆఫ్ 1857. దీని తర్వాత అసలు 1857 ఇంతకుముందు చాలా రివోల్ట్స్ జరిగినా సరే, ఈ 1857 రివోల్ట్ వల్ల మనలో నేషనలిజం ఐడియా అనేది పాపులర్ అయిందని చెప్పొచ్చు. సో, అందుకని 1857 రివోల్ట్ గురించి సెపరేట్‌గా మీకు ఇవ్వడం జరిగింది. సో, దాని ఇమ్మీడియేట్ కాజ్ ఏంటి? అండ్ మంగల్ పాండే రోల్ ఏంటి? అండ్ మీరట్‌లో ఏం జరిగింది? ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ రాణి లక్ష్మీబాయి ఎక్కడి నుంచి? బేగం హజరత్ మహల్ ఎక్కడి నుంచి అండ్ ఎలా సప్రెస్ చేశారు? దాని తర్వాత ఏమైంది? అండ్ వ్యూస్. ఎగ్జాంపుల్ వీరి సవర్కర్ గారు. ఈయన ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు. కానీ చాలామంది బ్రిటిష్ హిస్టోరియన్స్ ఏమన్నారంటే ఇది సిపాయి మోట్ని అన్నారు. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలండి. సిపాయి వర్సెస్ సోల్జర్స్. చాలా మంది సోల్జర్స్ అంటాం. కొంతమంది సిపాయిస్ అంటాం. డిఫరెన్స్ ఏంటి? సో, మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సిపాయి వర్సెస్ సోల్జర్స్. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ ఆన్సర్ నేనే చెప్తాను. ఓకేనా? ఇది కాకుండా వన్స్ నేషనలిజం ఐడియా బర్త్ అయ్యాక అంటే 1857 తర్వాత నేషనలిజం ఐడియా బాగా పాపులరైజ్ అయ్యాక కొన్నాళ్ళకే మనకి ఐఎన్‌సీ స్టార్ట్ అయింది. సో, ఐఎన్‌సీ అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? దాని తర్వాత మోడరేట్ లీడర్స్ వాళ్ళ రోల్ ఏంటి? దీనిలో బాలగంగాధర్ తిలక్, అలాగే లాల్, బాల్, పాల్ వీళ్ళ రోల్ అండ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనగానే మనకి కర్జన్ రూల్. ఎందుకు పార్టిషన్ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ అయింది. దీని తర్వాత వన్స్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జాయిన్ అయ్యాక మనకి స్వదేశీ మూవ్‌మెంట్ 1905, సూరత్ స్ప్లిట్. సో, సూరత్ స్ప్లిట్ అప్పుడు మనకి ఐఎన్‌సీ ప్రెసిడెంట్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్ మాట.
లైక్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్, సూరత్ స్ప్లిట్, ముస్లిం లీగ్ ఫౌండ్ అయింది. మింటో మార్లే రిఫార్మ్స్ దానివల్ల ఏం తీసుకొచ్చాం మనం? అలాగే ఎన్రోల్మెంట్ ఆఫ్ పార్టీషన్. దీన్నే మనం ఢిల్లీ దర్బార్ 1911 అని కూడా ఈ రెండిటికి లింక్ మనం చెప్పొచ్చు. సో, ఇలా అండ్ ఇక్కడ మీకు తెలిస్తే ఇక్కడ వీళ్ళకి రిలేటెడ్ న్యూస్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 30థ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే థర్డ్ వన్ గాంధీ ఎరా అండ్ మాస్ మూవ్‌మెంట్స్. సో, 1915 గాంధీ మనకి సౌత్ ఆఫ్రికా నుంచి రిటర్న్ ఎప్పుడయ్యారు? 1915 జనవరి 9. అందుకనే జనవరి 9 ఏమంటాం? ఎన్ఆర్ఐ డే అంటాం. ఇది అందరికీ మీకు తెలిసిందే. సో, నేను ఇక్కడ మీకు ప్రతీదీ కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే, మీరందరూ ఇప్పుడు బ్యాటిల్‌కి సిద్ధంగా ఉన్నారు. సో, ఈ బ్యాటిల్‌కి సిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళా నేనొచ్చి ఇక్కడెక్కడో చిన్న చిన్న కాన్సెప్ట్ చెప్పి మీ టైమ్‌ని వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. అందుకనే చాలా గ్లాస్‌గా ఇలా చదవండిరా బాబు అని చెప్పి మీకొక మార్గం చూపిస్తున్నా. సో, ఎలా చదువుతారు అనేది ఫుల్‌గా మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి కొంతమంది ఫ్లో చార్ట్ వేసుకొని చదువుతారు. కొంతమంది బుక్స్‌లోనే అండర్‌లైన్ చేసుకొని జస్ట్ రివైజ్ చేసుకుంటారు. సో, మీరు రివైజ్ చేసుకోండి. కానీ నేను చెప్పే వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. ఇందాక మనం 1857 రివోల్ట్ తర్వాత, ఐఎన్‌సీ తర్వాత వరకు చూసాం. ఇప్పుడు థర్డ్ చాప్టర్ మనకి గాంధీ ఎరా ఆర్ మాస్ మూవ్‌మెంట్స్ లెడ్ బై గాంధీ అని చెప్పొచ్చు. సో, ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహ. సో, ఇది ఫస్ట్ సత్యాగ్రహ గాంధీ అని చెప్పొచ్చు. ఇండిగో ప్యాంటర్స్‌కి ఇక్కడ థీమ్ కథియా సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 3/20 మనకు తెలుసు కదా! అలాగే నెక్స్ట్ రాలట్ సత్యాగ్రహ. ఇది దేనివల్ల? అసలు ఏమైంది? ఎందుకంటే ఇదే మన జలియన్‌వాలా బాగ్ మాస్కర్‌కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అదే దండి మార్చ్. ఎంతమంది దండి మార్చ్‌లో మనకి గాంధీతో ఫాలో అయ్యారు? అసలక్కడ ఏం జరిగింది? గాంధీ ఇంపాక్ట్స్ ఏంటి? నెక్స్ట్ దీని తర్వాత ఖేదా ఆర్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అంటాము. సో, ఇది చూస్తే గాంధీ ఫస్ట్ మేజర్ హంగర్ స్ట్రైక్ అంటే మనకి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అండి. కానీ ఫస్ట్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీ అంటే చంపారన్ సత్యాగ్రహం. ఈ 2 డిఫరెన్స్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత 1920-21 నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. ఇది ఫస్ట్ మాస్ మూవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గాంధీ కాల్ ఆఫ్ చేసేసారు. సో, గాంధీ కాల్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఒక ఇంపార్టెంట్ పార్టీ బర్త్ అయింది. అదే స్వరాజ్య పార్టీ. ఓకేనా? సిఆర్ దాస్, ఇంకా మోతీలాల్ నెహ్రూ గారు. ఓకేనా? సో, ఇది కాల్ ఆఫ్ అయిన తర్వాత నెక్స్ట్ క్విట్ మూవ్‌మెంట్, డూ ఆర్ డై. ఇక్కడ ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ప్యారలెల్‌గా బలియాన్, సతారాలో గవర్నమెంట్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా ఆఫ్టర్‌మత్ ఇంపాక్ట్స్. సో, ఇవి అన్నీ కూడా ఇక్కడ నేను చిన్న చిన్న హెడ్డింగ్స్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. కానీ మీరు ఇది ప్రాపర్‌గా మీ నోట్స్‌లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు చదువుకోవాలి. ఎందుకంటే ఇది మీకు ఒక ఇండెక్స్ లాంటిది. మీ నోట్స్ మాత్రమే మీకు మంచి దారి చూపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అని కూడా చెప్పొచ్చు. రివల్యూషనరీ మూవ్‌మెంట్స్ అండ్ సోషల్ రిఫార్మ్ లీడర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రివల్యూషనరీ లీడర్స్‌లో మనకి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ అండ్ సుఖదేవ్ రాజ్‌గురు. వీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో, అలాగే మనకి భగత్ సింగ్ అనగానే మనకి హెచ్‌ఆర్ గుర్తు రావాలి. అండ్ ఈయన ఎలా చంద్రశేఖర్ ఆజాద్ గారు ఎక్కడ చనిపోయారు? అండ్ ఈయన అగైన్ ఆజాద్ గారు వీళ్ళతో హ్యాంగ్ చేయబడలేదు. అలాగే మనకి సోషల్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్ అనగానే మనకి రాజా రామ్మోహన్ గారు గుర్తు రావాలి. ఎందుకంటే సతీ అబాలిషన్‌కి ఈయనే పాటుపడ్డారు. అండ్ బ్రహ్మ సమాజ్ అండ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనగానే విడో రీమ్యారేజ్ యాక్ట్. స్వామి వివేకానంద గాని రామకృష్ణ మఠం రామకృష్ణ మఠం అంట మిషన్ సారీ. స్వామి వివేకానంద రాగానే రామకృష్ణ మిషన్ 1907 అలాగే దయానంద సరస్వతి రాగానే ఆర్య సమాజ్. సో, జ్యోతిరావు పూలే ఇక్కడ జ్యోతిరావు పూలే మీద మీరు చాలా కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే జ్యోతిరావు పూలే ఇంకా సావిత్రిబాయి పూలే ఇద్దరూ కూడా విడోకి ఇంకా చైల్డ్ ఆర్ గర్ల్స్ ఎడ్యుకేషన్‌కి చాలా పాటుపడ్డారు. సో, అందుకని వీళ్ళు చాలా న్యూస్‌లో కూడా ఉన్నారు. ఆల్వేస్ అంబేద్కర్ గారు ఇంపార్టెంట్. సో, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అండి మోడర్న్ ఇండియాలో. ఎందుకంటే మోడర్న్ ఇండియాలో మీరు క్వెషన్స్ చాలా కంపేర్ టు మిడిల్ అండ్ ఏన్షియంట్ మోడర్న్ ఇండియాలో కొంచెం ఎక్కువ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ లైక్ మౌంటెగు చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్, సిమెన్ కమిషన్, నెహ్రూ రిపోర్ట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1835 ఇయన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ ఉన్న మన హీరో ప్లేన్ క్రాష్‌లో 1945లో చనిపోయారని ఒక డిస్ప్యూట్ అది మనకు తెలీదు. సో, చనిపోకముందు ఏమైంది? సో, ఆయన్నే స్టార్ట్ చేశారు. మోహన్ సింగ్ గారు స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ ఇది సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని పీక్స్‌కి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. అలాగే దీన్ని రాజ్ బిహారీ బోస్ గారు స్టార్ట్ చేసిన నెక్స్ట్ తర్వాత బోస్ టేక్ ఓవర్ ఇట్. అండ్ ఢిల్లీ చలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఆజాద్ హింద్ ఫౌజ్. ఉమెన్స్ రాణి ఝాన్సీ రెజిమెంట్ కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యారు. ఇయన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
సో, మనకి నెక్స్ట్ డైరెక్ట్‌లీ మనం ఇండిపెండెన్స్, పార్టిషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో, అంటే మనకి ప్రిన్స్లీ స్టేట్స్, సో కాల్డ్ హైదరాబాద్ ఇవన్నీ దీనిలో వస్తాయి. సో, మనకి రోడ్ టు ఇండిపెండెన్స్ ఫస్ట్ 1942 నుంచి 45, 47 వరకు ఏమేం జరిగినాయి. ఈ ప్రతి టైమ్ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కటి మీకు రివిజన్‌కి ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ 42లో డూ ఆర్ డై స్లోగన్, 48లో మాస్ సింపతి అండ్ 46లో రాయల్ ఇండియన్ నేవీ మిలిటరీ ఇన్ ముంబై, 46 మార్చ్‌లో క్యాబినెట్ మిషన్ ప్లాన్, 46లో డైరెక్ట్ యాక్షన్ డే చిన్న పిలిచారు డైరెక్ట్ యాక్షన్ డే అని. ఇక్కడే అసలు ఫస్ట్ సెపరేట్ కంట్రీ మాకు కావాలి, ఇవ్వట్లేదు మీరు అని చెప్పి చాలా గొడవలు జరగడం జరిగింది. నెక్స్ట్ 1947 అట్లీస్ట్ సిమెంట్ అట్లీస్ అనౌన్స్‌మెంట్ అండ్ జూన్ 1948లో మేము మీకు ఇచ్చేస్తాం. మీ కంట్రీ మీకు ఇచ్చేస్తాం అన్నారు. కానీ ఫైనల్లీ 47 రోజే మార్చ్ 1947 మౌంట్ బ్యాటన్ వచ్చారు. 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్‌లో పార్టిషన్ యాక్సెప్ట్ అయింది. ఫైనల్లీ జూలై 1947 రోజు ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం జూలై ఆగస్ట్ 15థ్ రోజే మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాను. సో, ఫస్ట్ స్పీచ్ ఆఫ్ నెహ్రూ థర్స్ట్ విత్ డెస్టినీ. అండ్ ఫైనల్లీ అక్టోబర్ 1947లో సర్దార్ పటేల్ గారు వల్ల చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేట్ అయ్యాయి. సో, రిమైనింగ్ అన్నీ లేటర్ ఆన్ లైక్ హైదరాబాద్ ఇవన్నీ కూడా నెమ్మదిగా అవుతూ వచ్చాయి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్టిషన్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రెడ్ క్లిఫ్ లైన్, అసలు రెడ్ క్లిఫ్ ఎవరు? అండ్ జూనాగఢ్ హైదరాబాద్ థింగ్స్ ఏంటి? ఆపరేషన్ పోలో ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి చాలా ఇంపార్టెంట్. మరి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్ అండ్ రిపబ్లిక్ ఎలా అయింది? సో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ ఎప్పుడు డిసెంబర్ 9, 1946. చైర్మన్ ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? ఎప్పుడు ఎన్ఫోర్స్ చేసుకున్నాం? అండ్ మనకి ఇనిషియల్లీ ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? సో, ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇలాంటివన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇవంతా ఏంటంటే ఇంతవరకు మనం చూసిందంతా హిస్టరీ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషనే మనం పాలిటీగా చూసాం. సో, ఎప్పుడూ కూడా పాలిటీ ఈస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీ తర్వాత వచ్చేదే మనకి సో కాల్డ్ పాలిటీ. ఇలా మీరు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు దేన్ని మర్చిపోరు. ఇది నా సజెషన్. సో, ఒకదాన్ని ఒకదానితో లింక్ చేసుకోండి. అందుకే ఇంటర్‌లింకింగ్ ఇంపార్టెంట్ అంటారు. నెక్స్ట్ సిక్స్త్ మనకి ర్యాపిడ్ రివిజన్ చెక్ లిస్ట్ వచ్చేసింది. దీన్ని కుదిరితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేకపోతే ప్రింట్ ఔట్ తీసుకొని హ్యాపీగా చెక్ లిస్ట్‌తో ఏమేమి చదువుకున్నారో రాసుకోండి. మీరు వన్స్ ఒకసారి మొత్తం మోడర్న్ హిస్టరీ నేను చెప్పిన కాన్సెప్ట్ రివిజన్ చేసుకున్న తర్వాత మళ్ళా చెక్ లిస్ట్ ముందు పెట్టుకోండి. చెక్ బాక్స్ రివిజన్ చేసుకున్నారే చెక్ చేసుకోండి. ట్రస్ట్ మీ నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఇది మీకు చాలా యూజ్ అవుతది. మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందుకు జస్ట్ నేను చెప్పి ఈ సబ్జెక్ట్స్ చెక్ లిస్ట్ అన్ని ముందు పెట్టుకొని ఒక్కసారి దాన్ని చూసుకుంటే మీకు దాని కాన్సెప్ట్ మీ మైండ్‌లోకొస్తాయి. సో, నేను మొత్తం బ్రిటిష్ కాన్క్వెస్ట్, 1857 నేషనలిజం, గాంధీయన్ మూవ్‌మెంట్స్ అండ్ ఇండిపెండెన్స్ ఈ అన్నిటి చెక్ లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. సో, ప్లీజ్ ఫాలో అండ్ ట్రై టు గెట్ మాక్సిమం మార్క్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ అగైన్ లైక్ ప్రతిరోజులాగా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీని 30 మినిట్స్ కంటే లెస్ టైమ్‌లో కంప్లీట్ చేసేసుకున్నాం. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్‌లో లైక్ మీ కమెంట్స్ రూపంలో మనకి మీ డౌట్స్‌ని నాకు పోస్ట్ చేయొచ్చు. సో, మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు యూపీఎస్సీ డీకోడెడ్. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ యూపీఎస్సీ డీకోడెడ్ రివైజ్ స్మార్ట్ అండ్ స్కోర్ హై. సో, మీకు నా పీపీటీ కావాలి అంటే నా టెలిగ్రామ్ ఛానల్ యూపీఎస్సీ డీకోడెడ్‌లో జాయిన్ అవ్వండి. సో, అది మీకు డిస్క్రిప్షన్‌లో ఆర్ కమెంట్ సెక్షన్‌లో కూడా నేను లింక్ పిన్ చేసి ఉంటాను. సో, ఆల్వేస్ స్టే ట్యూన్డ్. బై బై. టేక్ కేర్.